అందరికీ నమస్కారం. రేపే రథసప్తమి. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు. రేపే ఫిబ్రవరి 4 మంగళవారం. సప్తమి పరమ పవిత్రమైన రోజు. సూర్యగ్రహణంతో సమానమైన రోజు. సూర్యుడు జన్మించిన రోజు. అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈ కూరను తినకూడదు. ఈరోజు తెలియక ఈ కూరను తింటే రోగాల బారిన ఖచ్చితంగా పెడతారు. సూర్యభగవానుడి ఆగ్రహానికి మీరు గురవుతారు. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఈరోజు ఈ కూరను తింటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది. కనుక ఈరోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు, అలాగే తినవద్దు. కాదని ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈ రథసప్తమి రోజు ఎవరు కూడా ఈ కూరని వండకూడదు, అలాగే తినవద్దు. మరి ఇంతకీ రథసప్తమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. సూర్యనారాయణ స్వామి పండుగ దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఈరోజు సూర్యుడి నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభం అవుతుంది. ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అవి ఏమిటి అంటే, ఈ రథసప్తమి రోజున ఉసిరికాయ చెట్టు నుండి ఉసిరికాయను అస్సలు కోయకూడదు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఉసిరి పచ్చడి కూడా తినకూడదు. ఈ రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులను, నీల రంగులో ఉండే దుస్తులను అస్సలు ధరించకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు ఈ రథసప్తమి రోజున చేస్తే మీకు దరిద్రం పడుతుంది. అంతేకాదు ఈ రథసప్తమి రోజున పిల్లలు, పెద్దలు అందరూ కూడా సూర్యోదయం సమయానికి కంటే పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకొని ఉండకూడదు. మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్వాలేదు, కానీ రథసప్తమి రోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి ఈ రథసప్తమి స్నానం చేయాలి. ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి. అలాగే ఈరోజు కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. దరిద్రం కలుగుతుంది, ధన నష్టం జరుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించాలి. అలాగే పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించారో వారింట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి రథసప్తమి రోజున అందరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున పొట్లకాయ, సోరకాయ ఈ 2 కూరలను తినకూడదు. ఇంట్లోనే ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అదే తినేస్తారు. కనుక స్త్రీలు గుర్తుంచుకోండి, ఈ రోజున పొట్లకాయ, సోరకాయను వండవద్దు ఏ రూపంలోనూ కూడా. ఈరోజు పొట్లకాయను, సోరకాయను తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చల రూపంలో కావచ్చు, ఈ రూపంలోనూ కూడా పొట్లకాయ అలాగే ఈ సోరకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను, సోరకాయను మీరు కనుక తింటే మీరు ఖచ్చితంగా అప్పుల పాలైపోతారు. చేతిలోని ధనమంతా కూడా ఖచ్చితంగా ఖర్చు అయిపోతుంది. మీరు ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. కాబట్టి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈరోజు ఆడవారు పొట్లకాయను అలాగే సోరకాయను తినవద్దు. ఎవరు ఈరోజు ఆ కూరలను వండవద్దు. వీటితో పాటుగా ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. చికెన్, మటన్, ఫిష్, పీతలు, నత్తలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు. గుడ్డుతో సహా ఈరోజు ఏ విధమైనటువంటి నాన్ వెజ్ కూడా తినకూడదు. ఇది సూర్య భగవాన్ని ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసం కూరలను లేదా నాన్ వెజ్ను తింటే సూర్యదేవునికి ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా గురవుతారు. లేనిపోని రోగాలు వస్తాయి. పరమ దరిద్రం కలుగుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి.
ఈ రథసప్తమి మంగళవారంతో కలిసి వస్తుంది. మామూలు మంగళవారాలలో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, కానీ ఈ మంగళవారం రథసప్తమితో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. చాలామంది సాయంత్రం అవ్వగానే నూడిల్స్ బండ్ల దగ్గర వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు, కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేవి తినవద్దు. అంటే నాన్ వెజ్ కలిసినవి ఏమీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు. కావాలంటే మరుసటి రోజు తినండి. ఈరోజు తినాలంటే వెజ్ నూడిల్స్ లాంటివి తినవచ్చు, వేరే ఐటమ్స్ తినండి, కానీ నాన్ వెజ్ జోలికి అసలు వెళ్ళవద్దు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే సూర్యుని ఆగ్రహానికి మీరే గురవుతారు. అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఫ్యూచర్లో చాలా బాధలు పడాల్సి వస్తుంది, నరకానికి పోతారు, దరిద్రం కలుగుతుంది. కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. అలాగే పొట్లకాయ, సొరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలని ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. 7 జన్మల దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది, రోగాలు వస్తాయి, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది, నరక బాధలు అనుభవించవలసి వస్తుంది, అనుభవిస్తారు. చేతిలో పైసా కూడా మిగలదు. కనుక ఈ రథసప్తమి రోజు అందరూ కూడా కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.